నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్ పరీక్షలకు పూర్తయిన ఏర్పాట్లు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి. నిఘా నీడలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు డిఐఓ వెల్లడి. భారత సైన్యం తెగువ ధీరత్వంపై పౌరుల ఆనందోత్సాహాలు. ఉగ్ర సంస్థల శిబిరాలపై దాడిని స్వాగతిస్తూ సంబురాలు. కమనీయంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. గోవింద నామస్మరణతో హోరెత్తిన తలమడుగు ఆలయం. రథోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఐఓ దస్రు నాయక్ తెలియజేశారు. నిమిషం నిబంధన ఉన్నందువల్ల విద్యార్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ నెల 27 నుంచి మార్చి 13 వరకు పరీక్షలను నిర్వహించనుండగా పరీక్షల నిర్వహణ కోసం 28 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,347 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానుండగా 6,519 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 7,450 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. 1 నిమిషం నిబంధన దృష్ట్యా ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని డిఐఓ దస్రు నాయక్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ప్యూరిఫైడ్ వాటర్తో పాటు ఏఎన్ఎంను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. పరీక్షలను పకడ్బందీగా ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రియమైన విద్యార్థులకు తెలియజేయనిది ఏమనగా ఇంటర్ ఐపీ మార్చ్ ఎగ్జామ్స్ 27 తారీఖు నుండి 13 తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ఫస్ట్ ఇయర్ 27 నాడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ డే నాడు 27th నాడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 28th నాడు సెకండ్ ఇయర్ విద్యార్థులు, అంటే 70 ఆల్టర్నేట్ డేలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్కు 8 గంటల నుండి విద్యార్థులు తమ సెంటర్లో వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా మేము ఎలో చేయము. కాబట్టి ఏ కళాశాలలోని విద్యార్థులు అయితే ఉన్నారో ఆ సెంటర్లో కూర్చోవలసిందిగా 8 గంటలకు వెళ్ళి 9 గంటల మధ్య తమ ప్లేస్లో ఆక్రమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎగ్జామ్స్కు అన్ని ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ను ఏర్పాటు చేశాము. హాల్ టికెట్ రాని విద్యార్థులు www.tsbi.gov.in ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతోటి ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు ఎవరైనా హాల్ టికెట్, ప్రైవేట్ కళాశాల యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోతే మాకు సంప్రదించి, లేకపోతే డైరెక్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి www.tsbi.gov.in హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని సెంటర్లో ప్రశాంతంగా విద్యలు రాసుకోవచ్చు. ఇన్విజిలేటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 28 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు జనరల్ 6,519 మంది, వొకేషనల్ విద్యార్థులు 413, అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు 7,450, అదేవిధంగా వొకేషనల్ సెకండ్ ఇయర్ 312, బ్యాక్లాగ్ పిల్లలు ఫెయిల్ అయిన విద్యార్థులు జనరల్ 625, వొకేషనల్ 28 మంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 15,347 మంది విద్యార్థులు ఈ ఐబీ పరీక్షకు హాజరవుతూ ఉన్నారు. ప్రతి సెంటర్లో ఏఎన్ఎం స్టాఫ్ను కూడా నియమించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుండి సెంటర్ రావడానికి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఉంటే మా నెంబర్కు 9848781808 నెంబర్కు సంప్రదించగలరు అన్నమాట. దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సైన్యానికి స్వేచ్ఛనివ్వడం ద్వారా పుల్వామా ఘటనకు బదులు తీర్చుకున్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని సర్వత్రా హర్షిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. సైనిక దాడుల ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి స్థావరాల్ని ధ్వంసం చేయడం హర్షణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. సైనిక చర్యను స్వాగతిస్తూ మంగళవారం పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టి పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వినాయక్ చౌక్లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లను బలి తీసుకున్న ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలంతా ఆకాంక్షించారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని మోడీ ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేసేందుకు అనుమతించడం అభినందనీయమన్నారు. ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ ప్రధాని మోడీ మరోసారి రుజువు చేశారని గుర్తు చేశారు. మొన్న పుల్వామాలో జరిగినటువంటి దాడిలో 40 మంది వీర సైనికులు అమరులైన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పిన మాటకు కట్టుబడి వీర సైనికుల త్యాగాలు వృధా కానివ్వం, పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్తామని ఏ రోజైతే ప్రధానమంత్రి గారు చెప్పారో 40 మంది ప్రాణాలు కోల్పోతే ఈరోజు పాకిస్తాను భూభాగంలో చొరబడి 400 మందిని ఉగ్రవాదులను చంపడం ఈరోజు దేశం మొత్తం కూడా గర్వించేదగ్గ తీరుగా ఈరోజు సైనిక చర్య జరిగింది. మరి ఈ పరిస్థితులలో దేశమంతా కూడా ఒక్క తాటిపై వచ్చి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేమున్నాం, ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు ఈరోజు భుజాన వేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపు నుండి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వీర మరణం పొందినటువంటి సైనికుల త్యాగాలని వృధా కానివ్వమని దేశ ప్రజలకు మాటిచ్చారో ఇచ్చిన మాట ప్రకారం 10 రోజులు తిరగక ముందే 400 మంది ముష్కరులను ఈరోజు ముట్టయిప్పడం జరిగింది. రేపు రాబో రోజులలో ఇప్పటికే కూడా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. భారతదేశం కల్లెర్ర చేస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ లేకుండా పోతుందని ఇప్పటికే ప్రపంచమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. రేపు రాబో రోజులలో నిర్ణయాలు ఏవి జరిగినా కూడా మనమంతా కూడా నరేంద్ర మోడీకి మద్దతుగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు జరిగినటువంటి సైనిక చర్యలకు చాలా సైనిక చర్య బాగా జరిగింది. రాబో రోజులలో ఏ చర్యలు తీసుకున్నా కూడా మనమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదిలా ఉంటే అటు బేల మండల కేంద్రంలోనూ భారత సైన్యం తెగువను హర్షిస్తూ సంబరాలు జరుపుకున్నారు. జాతీయ పతాకాలను చేతబట్టి ర్యాలీ చేపట్టిన ప్రజలు ఉగ్రవాదులకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. పుల్వామా ఘటనలో దేశ సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద సంస్థలకు భారత సైన్యం గట్టి జవాబు చెప్పిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ దేశాభిమానాన్ని చాటుకున్నారు. వచ్చే వినాయక చవితికి 100% మట్టి వినాయక ప్రతిమలను వినియోగించే లక్ష్యంతో ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. మట్టి విగ్రహాల ఏర్పాటుపై మంగళవారం పోలీసు హెడ్ క్వార్టర్స్లో అవగాహన సదస్సును చేపట్టారు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వచ్చే వినాయక చవితికి మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించుకోవాలని, ఆ దిశగా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వినాయక మండల నిర్వాహకులు, తయారీదారులకు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ సూచించారు. వచ్చే వినాయక చవితి వేడుకల్లో 100% మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్టాపనే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటి నుంచే ఆ దిశగా వినాయక మండల నిర్వాహకులు, తయారీదారులను సన్నద్ధం చేస్తోంది. మంగళవారం హిందూ ఉత్సవ సమితి, సనాతన హిందూత్సవ సమితి, వినాయక మండల నిర్వాహకులు, విగ్రహాల తయారీదారులతో జిల్లా ఎస్పీ ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. భారీ సైజు మట్టి విగ్రహాలను తయారు చేసే విధానాలపై నిపుణులచే అవగాహన కల్పించారు. ఎక్కువ కాలం కరగకుండా విష రసాయనాలతో కూడిన పీఓపీ విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పర్యావరణాన్ని, భవిష్యత్తు తరాలను కాపాడేలా పండగల నిర్వహణ ఉండాలే కానీ వాటికి చేటు చేసేలా ఉండకూడదన్నారు. ఏ ఒక్కరి సంకల్పం వల్ల ఇది సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై 100% మట్టి విగ్రహాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఉండే పనిచేసేళ్ళు ఈవెన్ ఆయన ఆఫీసర్ అయి ఉన్నా కానీ మన కుల వృత్తి వదులుకోవద్దని చెప్పేసి అనేక ఇంటి ముందర చిన్న గద్దెల మీద వేసుకుంటారు సార్. అట్లా ఆ విధంగా డంప్ చేసుకున్న తర్వాత ఇట్లా మట్టి కుప్పను తయారు చేయడానికి, విగ్రహం తయారడానికి, మట్టు అనుకునే విధంగా మౌల్డ్ అవ్వడానికి దాంట్లో పత్తి, దూది కలిపి దాన్ని మనకు విగ్రహాన్ని ముందుకుతారు. మేము ఇట్లా ఆ దుడ్డుతో అట్లా మట్టిని కొట్టేసి అట్లా ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. 10వ తరగతిలో గత ఏడాది కంటే మెరుగైన, నాణ్యమైన ఫలితాల సాధన కోసం ముందస్తు కార్యాచరణతో పనిచేయడం జరుగుతోందని డీఈఓ రవీందర్ రెడ్డి తెలియజేశారు. 10వ తరగతి విద్యార్థులకు కొనసాగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలను మంగళవారం ఆయన పలు పాఠశాలల్లో పరిశీలించారు.
10వ తరగతిలో 100% ఫలితాల సాధనే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. మార్చి 16 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తు సన్నాహకంగా నిర్వహిస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పలు పాఠశాలల్లో కొనసాగుతున్న పరీక్షలను డీఓ రవీందర్ రెడ్డి పర్యవేక్షించారు. విద్యార్థులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది కంటే మరింత మెరుగైన నాణ్యమైన ఫలితాల సాధనే లక్ష్యంగా 10వ తరగతి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించి 10/10 జీపీఏ రేంజ్లో ఉన్న విద్యార్థులకు అదనపు మెటీరియల్ను అందించి మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతామని, అదే సమయంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వాయిస్తో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రీ రికార్డెడ్ వాయిస్ కాల్స్ వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వచ్చే మార్చి 16 నుంచి జరిగే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎస్ఎస్సి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 10,000 మంది ఈ ఫ్రీ ఫైనల్ పరీక్షలు చాలా శ్రద్ధతో రాస్తున్నారు. ఈ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించడం వల్ల పిల్లల్లో ఒక మానసిక ధైర్యం పెంపొందుతుంది. అలాగే పరీక్షలు రాయడం పట్ల టైం మేనేజ్మెంట్ పట్ల కూడా ఒక ప్రత్యేక అవగాహన వచ్చి పిల్లల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోతున్నాయి. పిల్లలు ఎంతో శ్రద్ధగా చదివి ఫ్రీ ఫైనల్ పరీక్షలు రాస్తున్నారు. ఈ ఫ్రీ ఫైనల్ పరీక్షలు రేపటితో ముగుస్తాయి. ఈ ప్రీ ఫైనల్ పరీక్షలు ముగియగానే నెక్స్ట్ డే అన్ని సబ్జెక్టులు పేపర్లు వాల్యుయేట్ చేసేసి ఏ పిల్లలు అయితే 10/10 జీపీఏ రేంజ్లో ఉన్నారో వాళ్ళకు అడిషనల్గా సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అలాగే కొందరు జీపీఏ తక్కువ వచ్చి డిఈ గ్రేడ్లో ఉన్న విద్యార్థులకు పరీక్షలు పాస్ కావడానికి కనీస ఏం చదవాలి అన్నది శ్రద్ధ పెట్టి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత సాధించడానికి ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేక అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే దీనిలో భాగంగా ఎస్ఎస్సి ఉత్తీర్ణతను పెంపొందించడానికి జిల్లా కలెక్టర్ గారు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతి తల్లిదండ్రికి విద్యార్థినికి ప్రీ రికార్డెడ్ కాల్ జిల్లా కలెక్టర్ గారు తల్లిదండ్రులను ఉద్దేశించి ఎస్ఎస్సి పరీక్షలు రాసే విద్యార్థులను ఉద్దేశించి కూడా ప్రీ రికార్డెడ్ వాయిస్ కాల్ జిల్లా కలెక్టర్ గారు అందరు పిల్లలతోని తల్లిదండ్రులతోని మాట్లాడి ఎస్ఎస్సి పరీక్షల పట్ల బాగా పిల్లల్ని చదివించి పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించడానికి వాళ్ళని ప్రేరేపించడానికి కలెక్టర్ గారి యొక్క వినూత్న కార్యక్రమం ఈ విద్యా సంవత్సరం చేపట్టారు. తద్వారా గతంలో 31 స్థానంలో ఉంది. దాన్ని 10 స్థానాల్లో ఉంచడానికి గత సెప్టెంబర్ నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఎస్ఎస్సి ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పిల్లలను ఉత్తీర్ణత శాతం ఎక్కువ సాధించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. తలమడుగు మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ అలవేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆ ఆలయ ప్రాంగణం మారుమరుగింది. తలమడుగు మండల కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గత 3 రోజులుగా స్వామివారికి అంకురార్పణ, అభిషేకం, అర్చన, యజ్ఞం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించగా మంగళవారం కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. డప్పు బాజాల నడుమ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ఇతర పెళ్లి సామాగ్రిని ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీ అలవేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణలు, వేదబ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి మాంగళ్య ధారణ గావించారు. తలమడుగుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా భక్తులు తరలిరాగా గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జాతరతో తలమడుగు సందడిగా మారింది. వివిధ రకాల ఆట వస్తువులు, పూజా సామాగ్రి దుకాణాల ఏర్పాటు, కొనుగోళ్లతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా కబడ్డీ క్రీడా టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఇదిలా ఉంటే సాయంకాలం వేళ రథోత్సవం, ఏకాంత సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 41 సంవత్సరాల చరిత్ర కలిగిన తలమడుగు వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తున్నాయన్నారు. తలమడుగు గ్రామస్తులు తమ బంధువులను సైతం ఆహ్వానించి తమ ఇంట పెళ్లి వేడుకగా ఈ కళ్యాణాన్ని జరుపుకున్నారని పేర్కొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అలమేల్ మంగాపతి శ్రీనివాసుడు తలమడుగు గ్రామంలో స్థాపించబడి నేటికి 41 సంవత్సరాలు పూర్తవుతోంది. అంటే 4 దశాబ్దాలు గడిచి 5వ దశాబ్దంలోకి స్వామి అడుగు పెడుతున్నాడు. బ్రహ్మాండమైనటువంటి స్వామి, ఈ స్వామి మహామహిమాన్వితుడా చెప్పబడుతున్నాడు. స్వామివారు సంతానప్రదుడు. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి ప్రసాదం సంతానం కోసం తీసుకున్నటువంటి వారందరికీ కూడా సంతాన సాఫల్యత అవుతున్నది. అలాగే ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఇక్కడ 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజున అంకురార్పణతో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు, 3వ రోజున కళ్యాణోత్సవంతో, ఆ తర్వాత రథోత్సవంతో రాత్రి జరిగే ఏకాంత సేవతో ముగుస్తాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో 3 రోజుల పాటు కూడా భక్తులకి అన్నదానం జరపడం అనేది ఇక్కడి విశేషము, సంప్రదాయం. ఇక్కడికి తలమడుగు గ్రామవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు అందుకుంటున్నారు. ఇక్కడ సంప్రదాయం ప్రకారం తమ ఇళ్లలో పెళ్లి జరిగితే బంధువులందరినీ తెచ్చుకున్నట్టు స్వామివారి వివాహానికి తమ చుట్టాలందరినీ కూడా పిలుచుకొని ఈ కళ్యాణోత్సవం జరుగుతుందని తమ ఇంటి కళ్యాణంగా ప్రతి ఒక్కరూ భావించడం ఇక్కడి గొప్పతనం. అలాగే స్వామి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఒకరు అమ్మాయి తరపు నుండి మరొకరు అబ్బాయి తరపు నుండి ఉండి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిపించడం ఇక్కడి విశేషంగా చెప్పబడుతున్నది. నారాయణ. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం డిపో ఎదుట నిరాహార దీక్షను చేపట్టారు. ఆర్టీసీని పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీని పరిరక్షించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ కార్యదర్శి ఎం భీమరావు డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం డిపో ఆవరణలో ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా భీమరావు మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బడ్జెట్లో 1% నిధులను కేటాయించాలని, డీజిల్పై పన్ను భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణను చేపట్టి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. చేయని తప్పులకు కార్మికులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. డిమాండ్లపై కొన్ని రోజులుగా ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నాం, కానీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దిగిరాకపోవడంతో ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే మునుముందు తీవ్రంగా స్పందించవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆర్టీసీని రక్షించాలని, వేతన సవరణ వెంటనే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ అనేది ఇది ప్రజా రవాణా సంస్థ, దీన్ని రక్షించాలి. దీన్ని రక్షించడం కోసం బడ్జెట్లో 1% నిధులు కేటాయించాలని, అలాగే పల్లె వెలుగు బస్సులకు వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని, అలాగే డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వేతన సవరణ 2017 నుంచి ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరగలేదు. అప్పుడు అని కాలయాపన చేస్తున్నారు. వెంటనే వేతన సవరణ చేపట్టాలని, లేనిచో కార్మికులు ఇప్పటికే వేలాది రూపాయలు నష్టపోతున్నారు. వెంటనే వేతన సవరణ చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆర్టీసీలో రూల్స్ అనేవి రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని వెంటనే మార్చాలని, దేశంలో ఎక్కడ ఏ సంస్థలో లేని విధంగా కార్మికులు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆర్టీసీలో ఉన్న రెగ్యులేషన్స్ను, రూల్స్ను మార్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు పోటీ పరీక్షలు ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని డైట్ కళాశాలలో జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి వారిని అభినందించారు. సైన్స్ టాలెంట్ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వచ్చి వారు మరింత సృజనాత్మకతను ప్రదర్శించేందుకు అవకాశం ఏర్పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని డైట్ కళాశాలలో మంగళవారం జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను ప్రదానం చేసి అభినందించారు. Out of 50. ఈ సందర్భంగా డిఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28న సైన్స్ దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించేలా ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. సైన్స్ సెమినార్లు, క్విజ్ పోటీలు, ఎస్సే రైటింగ్ వంటి పోటీలతో పాటు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేలా సైన్స్ ఉపాధ్యాయులు మరిన్ని కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అకాడమీ పరీక్షలే కాకుండా పోటీ పరీక్షలను రాయడం, పాఠశాల స్థాయి నుంచే అలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోగలిగే శక్తి ఏర్పడుతుందన్నారు. ఎంతో ఉత్సాహంతో, ఎంతో క్యూరియాసిటీతో మీరందరూ వచ్చి మీ ప్రతిభను కనబర్చారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు రాబోయే ప్రతి కాంపిటీషన్లో కూడా అందరూ పార్టిసిపేట్ అయ్యి సక్సెస్ఫుల్ చేస్తారని, అలాగే ప్రతి పాఠశాలలో కూడా 28వ రోజు సైన్స్ డే నిర్వహించి సైన్స్ డే కింద వివిధ కార్యక్రమాలు ఆల్రెడీ మీకు వాట్సాప్లో పంపాము. సైన్స్ సెమినార్, క్విజ్, ఎలక్ట్రిషియన్, ఎస్సే రైటింగ్, సైన్స్ డ్రామా, ఇంకా మీకు ఏమైనా సృజనాత్మకత ఆలోచనలు వస్తే ఆయా యాక్టివిటీస్లో కూడా కాంపిటీషన్స్ నిర్వహించి సైన్స్ పట్ల పిల్లలను ప్రోత్సహించి వాళ్ళ ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తారని ఉపాధ్యాయ బృందానికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. పేదలకు వైద్య సేవలు అందించే విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. పిహెచ్సి వైద్యుడు అందుబాటులో ఉండటం లేదన్న గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ భీంపూర్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో ఉండటం లేదంటూ గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉండకపోవడానికి గల కారణాలను పిఎస్సి వైద్యుడు డాక్టర్ సూరజ్ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జాతీయ స్థాయి అవార్డు పొంది ఆదర్శంగా నిలిచిన భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాంటి ఆసుపత్రికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. రిమ్స్ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల సహాయకుల ఆకలిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా మంగళవారం గంగాపుత్ర సంఘం నాయకుడు కొమరయ్య తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. సత్యసాయి సేవా సమితితో పాటు దాతలు అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. దీనిలో భాగంగా గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు కొమరయ్య తన కుమారుడు సాయి కిరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఇక్కడి నిత్యాన్నదాన కేంద్రంలో అన్నదానం చేశారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వడ్డిస్తూ వారి ఆకలిని తీర్చారు. అంతకుముందు సత్యసాయి బాబా చిత్రం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ పరీక్షలకు పూర్తయిన ఏర్పాట్లు, గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి, నిఘా నీడలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు డిఐఓ వెల్లడి.
భారత సైన్యం తెగువ ధీరత్వంపై పౌరుల ఆనందోత్సాహాలు. ఉగ్ర సంస్థల శిబిరాలపై దాడిని స్వాగతిస్తూ సంబురాలు. కమనీయంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. గోవింద నామస్మరణతో హోరెత్తిన తలమడుగు ఆలయం. రథోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.